ఈ నెలలోనే కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇప్పటికే బడ్జెట్పై కసరత్తు సాగుతోంది. అయితే ఈసారి బడ్జెట్ సామాన్యులకు, సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పనుందా? పన్ను విధానం కూడా మారుతుందా? ఈ చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. 2025 కేంద్ర బడ్జెట్ సమయంలో ఆదాయపు పన్ను నుండి టీడీఎస్కు గణనీయమైన మినహాయింపులు అందించబడ్డాయి. ఇప్పుడు బడ్జెట్ 2026 సాధారణ పౌరుల నుండి సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ గణనీయమైన ఉపశమనం కలిగించే కొన్ని మినహాయింపులు కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అద్దె, ఎఫ్డీల నుంచి వచ్చేటువంటి ఆదాయంపై టీడీఎస్ పరిధిని మరింత విస్తరింపజేయాలని భావిస్తున్నారు. ఇంకా పాత పన్ను విధానంలో మార్పుల కోసం సూచనలు వస్తున్నాయని కూడా తెలుస్తోంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ తగ్గింపు పరిమితిని పెంచడమే ఈ అధిక టీడీఎస్ పరిమితి లక్ష్యంగా చెబుతున్నారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి బ్యాంకులు వార్షిక ఆదాయం 1 లక్ష దాటితేనే స్థిర డిపాజిట్ వడ్డీపై టీడీఎస్ను తగ్గించనున్నారు. ఇది మునుపటి 50,000 పరిమితి వడ్డీ ఆదాయంపై ఎక్కువగా ఆధారపడే పదవి విరమణ చేసిన వ్యక్తులకు పరిమితిని మరింత పెంచాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఇక అద్దె ఆదాయానికి కూడా ఉపశమనం కల్పించబడింది. కానీ ఇప్పుడు మరింత పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. అద్దె ఆదాయం కోసం వార్షిక టీడీఎస్ పరిమితిని 2,40,000 నుండి 6 లక్షలకు పెంచారు. ఇది అద్దె ఆదాయం పొందుతున్న వారికి గణనీయమైన ఉపశమనం కలిగిస్తోంది. అయితే ఇప్పుడు మరింత పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్నందున సీనియర్ సిటిజన్లు మరోసారి మరిన్ని పన్ను మినహాయింపులు, కీలక పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో సవరణ కోసం ఎదురు చూస్తున్నారు. పాత పన్ను విధానం ప్రకారం సీనియర్ సిటిజన్లకు గరిష్ట మినహాయింపు పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి 3 లక్షలు అయితే 80 ఏళ్లు పైబడి అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి చాలా సీనియర్ సిటిజన్లు 5 లక్షల అధిక పరిమితి నుండి ప్రయోజనం పొందనున్నారు. కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని 4 లక్షలకు పెంచారు. అయితే రాబోయే బడ్జెట్లో పాత పన్ను వ్యవస్థలో మార్పులు చేయొచ్చని భావిస్తున్నారు. సీనియర్ సిటిజన్లు కూడా ఈ మినహాయింపు పొందొచ్చు అని అంచనా వేస్తున్నారు. 2024 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 75 ఏళ్ల అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకు పన్ను విధానాన్ని మార్చారు. సవరించిన నిబంధనల ప్రకారం పెన్షన్ వడ్డీ నుండి మాత్రమే ఆదాయం పొందే వ్యక్తులు కొన్ని షరతులను నెరవేర్చినట్లయితే ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయకుండా మినహాయింపు పొందనున్నారు. విస్తృత శ్రేణి పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ఈ వయో పరిమితిని 70 ఏళ్లకు తగ్గించాలని ఆర్థిక ప్రణాళికాదారులు గతంలో కేంద్ర బడ్జెట్ 2025లో సిఫార్సు చేశారు. బడ్జెట్ 2026 సమీపిస్తున్న కొద్దీ ఈ ప్రతిపాదనకు మద్దతు పెరుగుతోంది.